ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించుకున్నారు. సో నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ అంశాలలో సో గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ ముందు కూడా 40,000 ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఇప్పటికీ దాదాపుగా 3-4 నెలలు అవుతా ఉంది. సో ఏంటి మరి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? అంటే ప్రభుత్వానికి చెప్పకన్నా ముందు కూడా ఆయన మీరు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి అడిగినారు. ఆయన ఈ రోజు నుంచి కాదు మోసం చేసింది. వీళ్ళ ప్రభుత్వమే అబద్ధపు పునాదులపైన ఏర్పడిన ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నా అబద్ధపు పునాదులపైన ఏర్పడిన ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు లేకున్నప్పుడు కూడా 1,91,200 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉంటే మాకు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని భ్రమ కల్పించి మొట్టమొదటిసారిగా అక్కడ అబద్ధం చెప్పిండ్రు. ఆ తర్వాత అది మేనిఫెస్టోలో వాళ్ళు భగవద్గీతగా భావించే మేనిఫెస్టోలో పెట్టి అక్కడ ఒక అబద్ధం చెప్పిండ్రు. దాని తర్వాత మా చుట్టూ కొందరు కుహనా మేధావులు తిరుగుతూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముసుగు లేదు, మేము మేధావులం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముసుగుని ధరించి వచ్చి మా దగ్గర మమ్మల్ని అడుక్కుంటూ మమ్మల్ని మా యొక్క బ్రెయిన్లను వాచ్ చేస్తూ అప్పుడున్న ప్రభుత్వము సరిగా వర్క్ చేయట్లేదు, మీ పేపర్లను లీక్ చేసిందని అడుక్కుంటూ ఆ రకమైన మోసం చేసింది. ఆ తర్వాత గ్రూప్ 1 వచ్చినప్పుడే గ్రూప్ 1ని రద్దు చేసి మరొక రకమైన మోసం చేసిండు. కేవలం 63 ఉద్యోగాలు మాత్రమే పెంచి మిగతా 500 ఉద్యోగాలకు 60 ఉద్యోగులకు 500 ఉద్యోగులు ఇచ్చి మిగతా 63 ఉద్యోగులకు అనర్హులనందరినీ కూడా మిగతా 500 ఉద్యోగులకు తెచ్చిండ్రు. ఆ రకమైన మోసం చేసిండ్రు. ఆ తర్వాత జియో 29 అని తెచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా 8 నెలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఈరోజు మాకు అర్థమైంది, ఈరోజు రిజల్ట్స్ వస్తే అర్థమైంది జియో 29 ఇష్యూ అయింది. ఆ రోజు కూడా జియో 29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట ఒక ప్రధాన శత్రువుగా ఉంది. దాన్ని ఇది చేయండి అంటే ఇది అశోక్నాథ్ చౌరస్తాలో మా బట్టలు చినిగేలా మా ఈపులు వలేలా కొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసిండ్రు. అది ఊకుండకుండా మళ్ళీ కొట్టినెంబడే కూడా 3 రోజుల్లో ఎగ్జామ్ పెట్టి మా మెడల్ వంచి ఎగ్జామ్ రాయించిండ్రు. ఆ తర్వాత ఇదట్లా కాదని ఉంటే ఆ తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ పేరు మీద మరొకసారి మోసం చేసిండ్రు, మరొకసారి దాగా జరిగింది. అదే అయిపోయింది కదా, సరే నెక్స్ట్ టైం అని ఇస్తారంటే మరొక జాబ్ క్యాలెండర్ పేరు మీద మరొకసారి దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టి అదొక రకంగా దాగా చేసిండ్రు. అదే అయిపోయింది. సరే ఈ రకంగా మోసం చేసిండ్రు, ఇంకా మాకు చేస్తారేమన్న ఆశ ఉంటే మళ్ళొక్కసారి ఇంకా అయిపోయింది, అతి తొందరలో మీకు దాదాపు 50,000 నోటిఫికేషన్ విడుదలని చెప్పి మరొకసారి మోసం చేసిండ్రు. అది కాదు, మా కార్యకర్తలకు గ్రామాల్లో మీరందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వండి, మీకు 40,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మేము తప్పకుండా ఉద్యోగాలు ఇస్తామంటే మరొకసారి నమ్మి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంత నమ్మకం పెట్టుకొని ఇచ్చేస్తే ఆనాటి నుండి నేటి వరకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే కొద్ది అటు ఇటు అవుతుందని చెప్పేసి మేము ఓపికతో ఉండి 2.5 సంవత్సరాలు అయినా కూడా కేవలం మేము ఆ రోజు నుంచి కూడా చెప్తాం 11,686 ఉద్యోగాలు ఇచ్చిండ్రని ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాం. అది నిజంగా నిన్న తేట తెలమైంది. వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఒప్పుకున్నారు ఈ రకమైన మోసాలు. 70,000 60,000 అని చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క మంత్రి ఒక్కొక్కలా మాట్లాడారు. అదే వాళ్ళ మోసాలు ఏందనేది అర్థమైంది. ఈ మోసాలన్నింటినీ కలిపి కూడా నయవంచన, మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన గురి చేసింది. ఈ నయవంచనకు వ్యతిరేకంగానే ఈరోజు మేము అనేక కార్యక్రమాలు చేస్తే భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రము ఒక బుక్ పట్టుకొని తిరుగుతాడు. ఆ బుక్కే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే ఆ భారతదేశం మొత్తంగా హక్కుల గురించి మాట్లాడతారు. మరి తెలంగాణలో అధికరణ 19 క్లాస్ 1 ఇవి ఈ రోజు వరకు అమలు కావట్లేదు. ఎందుకు అమలు కావట్లేదు అంటే రాత్రి 1 గంటలకు మేము ఏదైనా చిన్న ధర్నా చేయాలనుకున్నా, మా నిరసన వ్యక్తం చేయాలనుకున్నా ఇమ్మీడియట్గా పోలీసులు 2 నిమిషాలు మమ్మల్ని ఎక్కడున్నా వెతికి పట్టుకొని మమ్మల్ని లాక్కొని పోయి పోలీస్ స్టేషన్లో వేస్తా ఉన్నాం. అంటే ఇదే ముఖ్యమంత్రి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అందిస్తున్నాం, ధర్నా చౌక్ ఎత్తేసినాం, ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ అందరికి ఇస్తా ఉన్నాము, ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పేసి ప్రతి ప్రోగ్రాంలో చెప్పుకుంటారు. సో మరి ఇట్లాంటి అంశాలు తెర మీదకి వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ధర్నాలు ఎక్కడ చేసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఒక నిరసన ఎక్కడ చేసుకోవాలి, ఎంతసేపు నిరసన చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలనేది అవగాహన ఉందో లేదో నాకైతే తెలియట్లేదు ఇప్పటివరకు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఘాటుగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే రాత్రి 1:25 రోజులకు దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు కొడితే మేము రౌడీలమా, గూండాలమా, అది లేకపోతే దేశద్రోహులమా? రాత్రి 1:30కు వస్తారా? ఇది ఎంతవరకు? ఇప్పుడు ఏం నడిపిస్తున్నావు నువ్వు? ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన నడిపిస్తున్నా అని చెప్తున్నావు, కానీ నువ్వు నడిపించేది పోలీస్ పాలన. నీకు నిజంగా 70,000 ఉద్యోగాలు వస్తే, నీకు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇస్తే, నువ్వు నిజంగా 80,000 ఉద్యోగాలు ఇస్తే మీరు మంత్రులు అన్నట్టు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి అందరూ కలిసి కట్టుకొని అశోక్నాథ్ చౌరాస్తాకు వస్తారా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా, రాండి ఛాయ్ తాగుకుంటూ మాట్లాడదాం, మీరు చర్చించండి. నిజంగా మీరు 70,000 ఉద్యోగాలు ఇస్తే అక్కడనే మేమందరం కూడా మీ కాళ్ళకు పాదాభివందనం చేస్తాం. ఇప్పుడు చెప్తున్నా, ఒకవేళ ఇయ్యలేదంటే అదే అశోక్నాథ్ చౌరాస్తాలో యావత్ మంత్రిమండలి, ముఖ్యమంత్రి, ప్రభుత్వం మొత్తం కూడా మేము ఇవ్వలేదని మాకు క్షమాపణ చెప్పిపోవాలి. దీనికి రెడీ ఉన్నారా ముఖ్యమంత్రి గారు అండ్ మంత్రిమండలి? ఒకసారి గుర్తించుకోవాలి. సో
అంటే ఎవరైతే మీరు ధర్నా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళు నిరుద్యోగులే కాదు, కావాలని ప్రతిపక్షాల మాయలో పడి రెచ్చిపోతా ఉన్నారని చెప్పేసి చాలా మంది లీడర్లు మాట్లాడతారు. సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గుర్తించుకోవాల్సిందంటే వాళ్ళు సగం చదువుకున్నారు, మేము మొత్తం చదువులు చదువుకున్నాం. ఒక లీడర్ చెప్తానో ఇంకోటి చెప్తానో మేము రెచ్చిపోము, అది వాళ్ళు గుర్తించుకోవాలి. ఒక లీడర్ చెప్తానో ఒక జియో 29 వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల కడుపులు కాలి రోడ్ ఎక్కినాం, వేలాది మంది మేము రోడ్ ఎక్కినాం. కానీ ఒక లీడర్ చెప్తే, ఒక లీడర్ వస్తే ఎప్పుడు కూడా అశోక్నగర్లో ఉన్న విద్యార్థులు బయటికి రారు. అటువంటి సగం చదివిన దరిద్రులు, సగం చదివిన మా మీద ఆరోపణలు వేసే దరిద్రులు, సగం చదివిన లీడర్లు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు గుర్తించుకోవాలి. లేదు మేము కాదు కదా, మా హాల్ టికెట్లు పట్టుకొని అశోక్నగర్ చౌరస్తా వస్తాం, లేదా అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం, లేదా మీ ఆఫీస్లో మీ గాంధీ భవన్కి రమ్మంటే గాంధీ భవన్కి వస్తాం. మరి అక్కనే చర్చించుకుందాం, మా హాల్ టికెట్ పట్టుకొని వస్తాం. లేదంటే మళ్ళీ అక్కడ కూడా చెప్తున్నాం, లేదంటే గాంధీ భవన్ మెట్ల ముందల ముక్కు నేలకు రాసి వస్తాం, లేదంటే అసెంబ్లీ ముందు ముక్కు నేలకు రాసి వస్తాం, లేదంటే అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాం. బరాబరి సమయము మీరు అడగండి, ఏఐటి వేదిక మీరు అడగండి. సమయం వాళ్ళు ఫిక్స్ చేయమంటారా, మమ్మల్ని ఫిక్స్ చేయమంటారా? ప్లేస్ వాళ్ళు ఫిక్స్ చేయమంటారా, మమ్మల్ని ఫిక్స్ చేయమంటారా? ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే బరాబర్ వస్తాం, మేము నిరుద్యోగులమని నిరూపించుకుంటాం. కాదంటే మళ్ళీ కూడా చెప్తున్నాం, ముక్కు నేలకు రాసి వస్తాం, వాళ్ళకి పాదాభివందనం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు మీరు అడగండి ఏఐటి వేదిక. అంటే ఏం చెప్తారన్న మరి రాబోయే రోజుల్లో? ఇప్పటికీ దాదాపు 3 ఏళ్ళు అవ్వొస్తా ఉంది ప్రభుత్వం వచ్చి, ఇంకో రెండు నెలలు అయితే ఉన్న ఎలక్షన్స్ అన్నీ అయిపోతాయి. సో ఇక ప్రభుత్వంకు ఎలక్షన్స్ అయిపోయినట్టే. ఏంటి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మరి ప్రభుత్వానికి ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ ఎలక్షన్ రాజకీయంగా మా యొక్క విధానం చూడొద్దు. ఇది రాజకీయపరమైన విధానం కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాం, మేమందరం కూడా ఇది సామాజికపరమైన సమస్య, ఇది సామాజికపరమైన సమస్య. దీంట్లో 35 లక్షల కుటుంబాలు, దాదాపు 35 లక్షల మంది, అదే నేను చెప్తా, అదే 35 లక్షల మంది ఉన్నటువంటి సమస్య, 35 లక్షల మంది సమస్య, దాదాపు అనేక కుటుంబాలు రోడ్ల పడే సమస్య. దీన్ని సామాజిక కోణంలో చూడండి. ఆ తర్వాత మాకైతే ప్రజెంట్ ఇప్పటికే దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది, నమ్మకం అయితే లేదు. నమ్మకం లేదు కాబట్టి వివిధ కార్యక్రమాలు తీసుకుంటే అడుగడుగున అణిచివేస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఏంటంటే రెండో ప్రధానది, నిజంగా ప్రజాపాలన అయితే, నిజంగా ప్రజల కోసం ఉన్న పాలన అయితే, నిజంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరు చెప్తున్నట్టుంటే మాకు స్వేచ్ఛ ఇవ్వండి, మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వండి. మాకు మాట్లాడే స్వేచ్ఛ చేయకుండా అడుగడుగున అనగదొక్కుతున్నారు. ఇది ఇలానే జరుగుతూ పోతుంటే, మీ సత్యదూరమైన మాటలు చెప్తూ, ఆ అడుగడుగు సత్యదూరమైన మాటలు చెప్తూ ఇది ఇట్లానే జరుగుతూ పోతుంటే తప్పకుండా మేము తీసుకోబోయే కార్యక్రమాలకు మళ్ళీ కూడా చెప్తున్నాం, మేము తీసుకోబోయే కార్యక్రమాలకు తెలంగాణ మొత్తంగా అగ్నిగుణం అవుతుంది. ఆ అగ్నిగుణానికి కారణం ఎవరైతారు? ఈ యువతతో పెట్టుకుంటే గతంలో అనేక ప్రభుత్వాలు కూలిపోయిన దేశాలే మండిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఎవరైతారు? ఈ ప్రభుత్వం అవుతుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. మీరు ఇమ్మీడియట్గా మాకు ఒక 50,000తో నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే మేము తీసుకుపోయే కార్యక్రమాలకు దానికి బాధ్యత, మరొకసారి చెప్తున్న, కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. దానికి జరిగే పరిణామాలు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.